రాష్ట్ర వ్యాప్తంగా మే 7 నుంచి రైస్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేపట్టాం అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 2 ఏళ్ల నుంచి వీటిని మార్చే అవకాశం రాలేదని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి కార్డును ఈకేవైసీ చేశామన్నారు. దేశంలో 95% ఈకేవైసీ పూర్తి చేసుకున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు. 60,000 మంది కొత్త రైస్ కార్డులు కావాలని దరఖాస్తు చేశారు అని చెప్పారు. గత 15 రోజులుగా ప్రజలు కొంత ఇబ్బందులు పడిన మాట వాస్తవం అని మంత్రి అంగీకరించారు. ఎన్డీయూ వాహనాలను తొలగించడం ద్వారా రేషన్ మాఫియాను అరికట్టాం అని మంత్రి వెల్లడించారు. ఆ 3 సర్వీసెస్ ఏంటంటే ఈకేవైసీ ద్వారా మీరు నో యువర్ ఈకేవైసీ స్టేటస్ ఒకటి, రెండోది మీ ఆధార్ సీడింగ్ లో ఏమైనా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే, మార్పులు చేయాలనుకుంటే మీరు చేసుకోవచ్చు. మూడోది నేను ఇప్పుడే మీకు చెప్పినట్టు మీకు రైస్ కార్డ్స్ సరెండర్ చేయాలనుకుంటే మీరు కేవలం వాట్సాప్ ద్వారానే, మనమిత్ర యాప్ ద్వారానే మీరు సరెండర్ చేసుకోవచ్చు. ఈ 3 సర్వీసెస్ మేము ఎనేబుల్ చేసాం. దీంతో పాటు ఈ 4 సర్వీసెస్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా మేము తీసుకెళ్తాం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం మీ అందరికీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కొత్త రైస్ కార్డ్స్ కోసం అప్లికేషన్లో మాత్రం ఎక్కడ ఏమీ జాప్యం లేదు. దాంట్లో ఎక్కడ ఏవి టెక్నికల్ ఇష్యూస్ లేవు. ఈ రోజు వరకు వచ్చిన 60,791 రైస్ కార్డ్ అప్లికేషన్లు ఖచ్చితంగా మేము 21 రోజుల్లోపే వాటిని మేము ప్రాసెస్ చేసి మేము జూన్ మాసంలో ఇవ్వబోయే కొత్త రైస్ కార్డులు, స్మార్ట్ కార్డులు ఏవైతే ఇస్తున్నామో వాటితో పాటు ఇవి కూడా మేము రెడీ చేసుకుంటాం. అందులో ఎక్కడ కూడా జాప్యం లేదు. చివరిలో మరొకసారి ప్రజలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఇది క్లోజింగ్ డేట్ అనేది లేదు. ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ. వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో అయిపోతుందనే భావన తెచ్చుకుని మీరు హడావుడిగా గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో మీరు పడుతున్న ఇబ్బందులు గమనించి మేము ఖచ్చితంగా మీకు మాటిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ సర్వీసెస్ని మరింత మెరుగుపరుచుకునే విధంగా, క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా మీకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం వీలైనంత త్వరలో కేవలం వాట్సాప్ ద్వారానే మీరు ఈ సర్వీసెస్ పొందుపరుచుకునే విధంగా మా పౌర సరఫరాల శాఖ నుంచి తప్పకుండా మీకు అందుబాటులో ఉండేటట్టు ఈ నిర్ణయం తీసుకుంటామని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలుపుతాం. సార్, ఈ వెహికల్స్ పరిస్థితి ఏంటి సార్? వెహికల్స్ ఏం చేయాలనుకుంటున్నారు? ఈ ఎండియు వాహనాలు రద్దు చేసిన తర్వాత ఆ రోజు చాలా స్పష్టంగా వివిధ కార్పొరేషన్, 5 కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఈబీసీ కార్పొరేషన్ మరియు క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్, వాళ్ళ దగ్గర ఎవరైతే లబ్ధిదారులు ఒప్పందం చేసుకుని ఈ వాహనాలు తీసుకున్నారో 10% కట్టి వాళ్ళందరికీ కూడా ఉచితంగానే ఈ వెహికల్స్ ట్రాన్స్ఫర్ చేయాలని ఆ రోజు రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నాం. సో దీనికి ఆర్థిక భారం మా పైన, ప్రభుత్వం పైన పడుతున్నా కూడా వాళ్ళ ఇంట్రెస్ట్లు, ఎందుకంటే వాళ్ళ లైవ్లీహుడ్స్ కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళు కూడా ఆ వాహనాలు వాడుకుని వాళ్ళు చేసే కార్యక్రమాలు కొనసాగించుకోవచ్చు, గూడ్స్ క్యారియర్గా వాళ్ళు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయమని మేము ఆల్రెడీ ఆ 5 వివిధ డిపార్ట్మెంట్స్ మరియు అక్కడ ఉన్న పెద్దలతో కూడా మాట్లాడి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కార్పొరేషన్లు తప్పకుండా వీళ్ళకి ఆ వెసులుబాటు కల్పించి రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత, జియో వచ్చిన తర్వాత యాసెట్ ట్రాన్స్ఫర్ అనేది ఆ లబ్ధిదారుల పేరు మీద చేసేస్తాం. అంటే రేషన్ తీసుకునే వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకున్నారు, ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు ఇంటికి తీసుకొచ్చి రైస్ ఇస్తున్నారు, ఇప్పుడు మళ్ళీ షాప్కి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఫీడ్బ్యాక్ ఏమైనా తీసుకుంటున్నారు? ఇప్పటి వరకు వచ్చిన మాకు ఫీడ్బ్యాక్ అయితే 90% మంది ఈ నిర్ణయం పైన హర్షం వ్యక్తపరిచారు. గతంలో ఉన్న ఈ వ్యవస్థ, 29,000 రేషన్ షాపులు, వీటన్నిటిలో కూడా ఒక పండుగ వాతావరణంలో జూన్ 1 నుంచి మెరుగైన సేవలు అందించే విధంగా, పారదర్శకంగా, పకడ్బందీగా, ఇందాక నేను మీకు గతంలో మీకు చెప్పినట్టు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, దివ్యాంగులకి సుమారు 15,50,000 మందికి ఇంటింటికి వెళ్ళి డోర్ డెలివరీ చేసి చూపిస్తాం ఈ జూన్ మాసం నుంచి అని మీకు ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. గతంలో చేసిన అభూత కల్పన, డోర్ డెలివరీ ఏదైతే అన్నారో ఏ ఒక్క డోర్కి కూడా డెలివరీ చేయలేదు. కేవలం వీధి చివరికి వచ్చి వ్యాన్ నిలబడి మేము డెలివరీ చేసామని చెప్పి నమోదు చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు తప్ప ఎవరికి కూడా ఇంటింటికి వీళ్ళు సరఫరా చేయలేదు. జూన్ 1 నుంచి మా ఫేర్ ప్రైస్ షాప్ డీలర్లు ఖచ్చితంగా ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాం కాబట్టి వాళ్ళు కూడా సహకరించి ఇంటింటికి దివ్యాంగులకి మరియు వృద్ధులకి
ఈ రేషన్ అందించేటట్టు చర్యలు చేపట్టాం. సార్, కేవలం రైసును పంచదార వేస్తారు మీ సంవత్సరం కూటమి పాలనలో. కందిపప్పు కానీ మిగతా వగైరా సరుకులు కానీ ఇంకా ఇచ్చే ఉద్దేశం? అంటే మీరు ఫాలో కాలేదేమో, దాదాపు 8 నెలలు మేము కందిపప్పు కూడా ఇచ్చామండి. ఇప్పుడు ఆ రేటు బాగా తగ్గిపోయింది కాబట్టి మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయాల్సి వచ్చినప్పుడు మా కార్పొరేషన్ నిలబడదు. సో ప్రస్తుతం మేము అందించగలిగేది మాకు కేంద్ర ప్రభుత్వంతో ఉన్న మా ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్ళడానికి ప్రధానంగా మేము చేసేది బియ్యం పంపిణీ, అదేవిధంగా పంచదార, ఈ రెండు చేస్తాం. అవసరం ఉన్నప్పుడు కందిపప్పు, పామ్ ఆయిల్ కూడా తప్పకుండా చేస్తాం. గతంలో మీ దగ్గర ఉన్న బియ్యం నిలవలనే ఇప్పుడు వదిలించుకోవడానికి చూస్తుంది ప్రభుత్వం అనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా మొన్న ఇచ్చారు కదా సార్, ముందు బియ్యం పంపిణీ. అంటే ఎఫ్సిఐ కార్పొరేషన్ దగ్గర ఉన్న నిల్వలు దాన్ని బేస్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పుడు ప్రధానంగా ఎక్స్పోర్ట్ ని ఫ్రీ చేసేసారు. ఇదివరకు కొన్ని నిబంధనలు ఉండేవి, ఆ నిబంధనలన్నీ కూడా తొలగించి ఎక్స్పోర్ట్ ఆఫ్ రైస్ అనేది చాలా ఫ్రీగా చేసేసారు కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే మనకి నిల్వలు ఎక్కువ ఉన్నాయని ఆలోచనతో రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మనం కూడా ఆ విధంగా ఎంకరేజ్ చేస్తూ ముందుకెళ్లాలన్నప్పుడు తప్పకుండా ఆ కార్యక్రమంలో భాగస్వాములై మనం కూడా కొన్ని మార్పులు చేస్తూ తీసుకొస్తూనే వస్తాం. గత ప్రభుత్వంలో వైసీపీ టీడీపీ కార్యకర్త రేషన్ కార్డులు ఏ కారణం లేకుండా తీసేశారు సార్. మళ్ళీ రిటర్న్ గా మీరు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి వాటికి? ఇచ్చాం కదండి ఇప్పుడు అవకాశం. మళ్ళీ కొత్తగా అప్లికేషన్ పెడుతున్నారు కదా సార్? ఇవ్వండి, అదే అంటున్నాను. ఇప్పటివరకు వచ్చిన అప్లికేషన్ మీకు సంఖ్య చెప్పాను. ఖచ్చితంగా ఈ కేవైసీ 95% పైన పూర్తయింది. 22 లక్షల్లో మనం ఈ రోజు వరకు అప్లై చేసింది 5 లక్షల మంది. దాని అర్థం అదే కదా. పాపం ఎవరికైతే అన్యాయంగా కొన్ని సందర్భాల్లో కావాలని కార్డులు తీసేయడం, కుటుంబంలో కలహాలు పెట్టడం, ఇబ్బంది పెట్టడం, ఈ హౌస్ మ్యాపింగ్ ద్వారా ఏంటంటే ఈ రోజున ఇబ్బందికరమైన పరిస్థితి. దాని సమస్య ఎట్లా పరిష్కారం చేయాలో కొంచెం హై లెవెల్ మీటింగ్ పెట్టుకుంటాం ఈ వారంలోనే. ఆ సమస్య కూడా మేము పరిష్కారం చేస్తాం. సార్, రేషన్ మాఫియాని కంట్రోల్ చేయడానికి ప్రధానంగా మీ దగ్గర ఉన్న ప్రణాళికలు? నంబర్ 1, MDU వాహనాలు తొలగించడం, అది చేసాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జవాబుదారీతనం పెంచడానికి కోసం యాప్ తయారు చేశారు. స్పెసిఫిక్గా ఫేర్ ప్రైస్ షాపులో ఈ యాప్లు ఎక్కడికెక్కడ ఏ రోజుకి ఆ రోజు గంటకి నమోదయ్యేటట్టు మా కమిషనర్ గారి నేతృత్వంలో జరుగుతుంది. 3వది, అక్కడ కూడా మా కార్యక్రమాలు చేసే విధంగా ప్రజలకి సంతృప్తి చెందే విధంగా ఏ ఒక్క గింజ కూడా డైవర్ట్ కాకూడదనే ఉద్దేశంతో ఫేర్ ప్రైస్ షాప్ డీలర్స్ కూడా ఒక దృఢమైన నిర్ణయంతో ముందు సాగుతున్నారు. వాళ్ళు కూడా సహకరిస్తారు ఈ కార్యక్రమం.